హాయ్ ఫ్రెండ్స్, నేను 1 ఇయర్ బ్యాక్ మన ఛానల్లో పీజియన్ రైస్ కుక్కర్ రివ్యూ ఇచ్చాను. అయితే నేను అది 1 మంత్ వాడిన తర్వాత రివ్యూ అనేది పోస్ట్ చేశాను. ఇప్పుడు తీసుకొని 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో నేను ఒక 6 మంత్స్ మాత్రమే వాడాను. ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇందులో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ అయితే నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఈ కుక్కర్ బాటంలో సపోర్ట్కి రబ్బర్ స్టాండ్స్ ఇస్తారు, అవి పూర్తిగా కాలిపోయాయి. అలాగే కింద వైరింగ్ కూడా చూడొచ్చు, ఆ వైరింగ్ కూడా కాలింది. కొంచెం అయితే అది కట్ అయిపోతుంది పూర్తిగా. ఈ రైస్ కుక్కర్లో రైస్ పెట్టినప్పుడు కాలుతున్న వాసన వచ్చేది, అది ఎక్కడి నుంచి వస్తుందో అనేది మాకు అర్థం కాలేదు. ఎందుకంటే కిందకి తిప్పి ఎవరు చూస్తారు. ఆ తర్వాత కుక్కర్ ఊగడం మొదలు పెడితే ఏంటబ్బా అని వెనక్కి ఫ్లిప్ చేసి చూస్తే ఇలా ఉంది దీని పరిస్థితి. ఇది ఎంత డేంజరస్ అంటే వైర్ కనుక కట్ అయితే తర్వాత ఏమవుతుందో తెలీదు. ఇప్పుడు ఈ ప్యానెల్ విషయానికి వస్తే ఇది మనకి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. ఒకసారి కుక్ చేస్తున్నప్పుడు రైస్ కుక్కర్లో సడన్గా ఈ ప్యానెల్ ఊడి పడిపోయింది. ఏంటబ్బా ఊడి పడిపోయింది అని అప్పుడు మేము దీన్ని తిప్పి చూస్తే కింద స్టాండ్ కాలిపోవడము, ఇది ఊడిపోవడము. దీనివల్ల అర్థమైందంటే వీళ్ళు చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ వాడారు, అస్సలు బాగాలేదు. ఇది టెంపరీగా ఫెవిక్విక్తో అతికిచ్చాము. ఇప్పుడు మీకు ఇంకొక విచిత్రం చూపిస్తాను. ఈ కుక్కర్లో ఒక సౌండ్ వస్తుంది చూసారా, ఆ సౌండ్ ఎక్కడి నుంచా అనుకుంటే అది లోపలే ఏదో లూజ్ అయ్యి స్క్రూ అనుకుంటా పడిపోయింది. అది పడిపోయి కదులుతుంది. అది ఎక్కడ ఊడిందో ఎందుకు ఊడిందో అనేది ఎలక్ట్రీషియన్కి చూపించాలి. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎప్పుడైనా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ తీసుకుంటే ఆఫర్ ఉంది కదా అని తీసేసుకోకూడదు, బట్ రివ్యూ ఎలా ఉందో కనుక్కొని మరీ తీసుకోవాలి. మా ఇంట్లో పానాసోనిక్ రైస్ కుక్కర్ ఒక 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాము. ఇప్పటిదాకా ఏ ప్రాబ్లం రాలేదు, అది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రైస్ కుక్కర్ రివ్యూ 1 ఇయర్ తర్వాత. మీరు ఈసారి కనుక ఇలాంటి రైస్ కుక్కర్ తీసుకున్నా దాని రివ్యూ చూసి బాగుంటేనే తీసుకోండి, లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.